నీకు ప్రభుత్వం దొరికిందని రేవంత్ రెడ్డి ఆడవాకు. ఎందుకంటే ఉరుకులాడి లాస్ట్‌లో ఒక దగ్గర ఆగాల్సింది వస్తుంది. జీవితం కాలం ఇప్పుడు మనం చేసిన పాపం మనకి 7 తరాల దాకా ఉంటుంది. మనం చేసిన పాపం ఇది చేస్తున్న పాపం నువ్వు. ఎందుకంటే ఇండ్లు పొడగొట్టేసి వాళ్ళకు ఖమ్మంలో మొత్తం రోడ్డు పాలు చేసినావు. ఇప్పుడు మూసీ మీద పడ్డావు. మూసీ దగ్గర పోయి అపార్ట్మెంట్లు అవి కూలగొట్టడానికి ఆలోచిస్తున్నావు. ఇవన్నీ వెనక తీసుకో. ఇంకా 2 సంవత్సరాలు నీ ప్రభుత్వం. దాని తర్వాత నీ ప్రభుత్వము పోతుంది. ఎందుకంటే నువ్వు చేసే పనులకి నువ్వు వచ్చిన కాడ నుంచి నువ్వు ఖాళీ ఇది కూలగొట్టడం, అది చేయడం, ఇది చేయడం. ఒక రోడ్ వేసింది కాదు, ఒక ప్రాజెక్ట్ ఎత్తింది కాదు, నువ్వేం చేసింది లేదు. ఖాళీ నువ్వు ఇప్పుడు జమ చేయడానికి వచ్చినావు నువ్వు, అంతే. దానికన్నా ఏం మించి రాలేవు నువ్వు. జనాలకి నువ్వు ఖాళీ చెప్పేసి అబద్ధాలు హామీలు ఇచ్చేసినావు, వచ్చేసినావు, అంత అయిపోయింది. మేమే గెలిపినాం, మేమే వేసినాం ఓట్లు నీకు. ఎందుకంటే మా చెప్పు తీసుకొని మేమే కొట్టుకుంటున్నాం ఇప్పుడు. ఎందుకంటే రైతు బంధు లేదు, తులం బంగారం లేదు, మళ్ళీ ముసలోళ్ళకి పింఛన్ లేదు, ఏం లేదు ఇప్పుడు. సరేనా? నీ మొత్తం హామీలు నీకు రైతు మందు, తులం బంగారం అది నీకు చేతనవ్వట్లేదు. అక్కడ పోయి నువ్వు మూసి మీద పోయి నేను విగ్రహం కడతా అంటే ఏంటిది అది? అసలు మాట ఇచ్చిన ప్రకారం అంటే చెయ్యి. ఫస్ట్ నువ్వేం చేస్తున్నావు అసలు నీకు తెలుస్తుందా, తెలుస్తలేదు అసలు? మనుషుల బాధలు కూడా అంటే ఇప్పుడు నాకు ఎంత తిట్టినా నాకు మంచిగా పడుతుంది, హాయిగా పడుతుంది నువ్వు చెప్తున్నావు చూడు, అది మంచిది కాదు. అది ఎందుకంటే మన తరతరాల పాపం ఉండిపోతుంది. అది గుర్తించు. మనం చేసిన పాపం అది మనం చూడాలా, మన తరాలు చూడాలా పాపం.